వచ్చే నెల మార్చి 3వ తేదీన మన ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సిద్ధం సభకి అద్దంకి కాన్స్టిట్యున్సీలో మేదరమెట్ల హైవేలో ఈ సిద్ధం సభ జరుగుతుంది. ఈ కురుక్షేత్ర యుద్ధంలో మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అర్జునుడిలాగా ఈ రాష్ట్రంలో పేద ప్రజలు, ముఖ్యంగా రైతులు, మహిళలందరూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలందరూ, రైతు సోదరులందరూ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ, నాయకులందరూ ప్రతి ఒక్కరూ అర్జునుడితో పాటు కలిసి నడవడం కోసం సంసిద్ధమై ఉన్నాం. ఈ సిద్ధం ప్రోగ్రాంకి ఈ 3 జిల్లాల నుంచి కూడా లక్షలాది మంది వచ్చి ఈ ప్రోగ్రాం జయప్రదం చేయవలసిన కూర్చున్నాం. ముఖ్యంగా దర్శి నియోజకవర్గం నుంచి సుమారుగా 20 నుంచి 25 వేల మంది జనాభా సిద్ధం ప్రోగ్రాం రావడం కోసం, జగన్మోహన్ గారు సభని జయప్రదం చేసుకోవడం కోసం, జగన్మోహన్ గారితో పాటు మేము నడవడం కోసం, జగన్మోహన్ గారితో పాటు పాదయాత్రలు నడిచిన వాళ్ళు, ఓదార్పు యాత్రలు నడిచిన వాళ్ళందరూ కూడా ఆయనతో పాటు కలిసి ఆయనతో పాటు నడవడానికి కూడా సంసిద్ధంగా ఉన్నామని చెప్పి కార్యకర్తలందరూ చెప్పడం నిజంగా సంతోషంగా ఉంది. ఈ రాష్ట్రంలో మాట మీద నిలబడే వ్యక్తి ఆ రోజు రాజశేఖర్ గారి తర్వాత మళ్ళీ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరు లేదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, పోయారు, కానీ మాట మీద నిలబడే వ్యక్తి, ఒక మాట ఇస్తే శిలాశాసనంగా నిలబడే వ్యక్తి ఇప్పుడు పేద ప్రజల్లో ప్రతి ఒక్కరి గుండెల్లో ఈరోజు రాజశేఖర్ గారి కుటుంబం పదిలంగా ఉంది. ప్రతి గుండెల్లో వైఎస్ఆర్ కుటుంబం ఎందుకు ఉందంటే ఆ కుటుంబం ఎప్పుడు మాట మీద నిలబడతారు కాబట్టి అందరూ రాష్ట్ర ప్రజలు మొత్తం నమ్ముతున్నారు. ముఖ్యంగా పాదయాత్ర ఇచ్చిన హామీలన్నీ 99% అమలుపరుస్తూ మళ్ళా ఎలక్షన్లో ఆ హామీలతో పాటు కొత్త హామీలు ఇచ్చుకుంటూ పేద ప్రజలందరినీ సొంత కుటుంబంలా భావించి అటు కార్యకర్తల్ని, రైతుల్ని, మహిళలందరినీ, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలందరినీ, మైనార్టీలందరినీ కూడా కలుపుకునే భావంతో మాకిచ్చిన జగన్మోహన్ గారు ఇచ్చిన 5 సంవత్సరాల టైంలో కరోనా వచ్చినప్పుడు కూడా, ఎన్ని ఇబ్బందులు పడినా కూడా, ఆర్థిక ఇబ్బందులు పడినప్పుడు కూడా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎక్కడ ఏ స్కీమ్ ఆపలేదు.